రజనీకాంత్ స్టైల్ మార్చారు. పాన్ ఇండియా అప్పీల్ కోసం సౌత్ లోని అన్ని ఇండస్ట్రీల స్టార్లని తన సినిమాలో భాగం చేసుకునే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోల మీద ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. మన స్టార్స్ ని తన సినిమాల్లో పవర్ఫుల్ విలన్స్ గా మారుస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోకి రజనీ సినిమాలో విలన్ ఛాన్స్ వచ్చిందన్న న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో రజనీకాంత్ సినిమాలో విలన్ అంటే బాలీవుడ్ నుంచి దిగుమతయ్యేవారు, లేదంటే తమిళ ఇండస్ట్రీకే చెందిన సీనియర్ నటులు కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయింది. వేట్టయన్ సినిమా కోసం టాలీవుడ్ హల్క్ రాణా దగ్గుబాటిని రంగంలోకి దించారు. ఈ సినిమాలో రజనీకి పవర్ఫుల్ యాంటీగా నటించిన రాణా విలన్ గా తన మార్క్ చూపించారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీలోనూ రజనీ ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఈ సినిమాలో మెయిన్ విలన్ సైమన్ పాత్రకు ఏకంగా కింగ్ నాగార్జునను ఎంపిక చేశారు. దశాబ్దాలుగా టాలీవుడ్లో హీరోగా అలరిస్తున్న నాగ్ తొలిసారి పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, అది కూడా రజనీ లాంటి సూపర్ స్టార్ కు ఆపోజిట్ గా నటించడం సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను పీక్స్ కు తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని కూడా చేరిపోయారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ధర్మన్లో రామ్ విలన్ గా నటిస్తున్నారన్న టాక్ కాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు లవర్ బాయ్, మాస్ హీరోగా మాత్రమే మెప్పించిన రామ్ మొదటిసారి కాలీవుడ్ లో రజనీని ఢీకొట్టే నెగటివ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో మంచి ఓపెనింగ్స్ రావాలంటే మన హీరోలకున్న ఫాలోయింగ్ ను వాడుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నమ్ముతున్నారు తలైవా. అందుకే మన స్టార్ హీరోలను పవర్ఫుల్ విలన్స్ గా చూపిస్తూ అటు తమిళంలో ఇటు తెలుగులో ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర బిగ్ నెంబర్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇంతకీ నిజంగానే రామ్ నెగటివ్ రోల్ చేస్తున్నారా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇన్నాళ్ళు గ్లామర్ షో మీదే కాన్సన్ట్రేట్ చేసిన మాళవిక ఇప్పుడు రూట్ మార్చారు. ఓన్లీ గ్లామర్ కాకుండా అప్కమింగ్ మూవీస్ లో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ది రాజాసాబ్ సినిమాలో యాక్షన్ సీన్ లో నటించిన ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీలో మరింత ఇంటెన్స్ ఫైట్స్ చేయబోతున్నారు. ఏంటా సినిమా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. మాళవిక మోహనన్ ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. ముఖ్యంగా సినిమాలో ఎంతో కష్టపడి చేసిన యాక్షన్ సీన్స్ విషయంలో విమర్శలు వినిపించాయి. ఆ సీక్వెన్స్ అంతా డూప్ తో షూట్ చేశారన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బాడీ డబుల్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మాళవిక తాను స్వయంగా యాక్షన్ సీన్స్ లో నటిస్తున్న మేకింగ్ వీడియోలను సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. రాజాసాబ్ మూవీ వర్కౌట్ కాకపోయినా మాళవిక యాక్షన్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే నెక్స్ట్ మూవీస్ లోనూ అలాంటి క్యారెక్టర్ లోనే కనిపించబోతున్నారు. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మరింత ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో నటించారు. బిగ్ హిట్ కోసం కష్టపడుతున్న మాళవికకు సర్దార్ 2తో ఆ బ్రేక్ వస్తుందేమో చూడాలి. లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్లో నటించిన డివోషనల్ బ్లాక్ బస్టర్ మూవీ మూకుతి అమ్మన్. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రివీల్ అయింది. నయనతారని ఢీకొట్టే పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ని మేకర్స్ ఫైనలైజ్ చేశారు. ఇంతకీ ఆ విలన్ ఎవరు? ఆ క్యారెక్టర్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. సౌత్ ఇండియాలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు నయనతార. ఆమె ప్రధాన పాత్రలో 2020లో వచ్చిన మూకుతి అమ్మన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా మూకుతి అమ్మన్ 2 వస్తోంది. హారర్ కామెడీ ఫ్రాంచైజీ అరణ్మణై డైరెక్టర్ సుందర్ సి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతారకు ఆపోజిట్ గా మెయిన్ విలన్ గా రెజీనా కసాండ్రా కనిపించబోతున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్ నెగటివ్ రోల్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ ఎలిమెంట్ సినిమా మీద బజ్ ను పీక్స్ కు తీసుకువెళ్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. రెజీనాకు నెగటివ్ క్యారెక్టర్స్ కొత్తేమీ కాదు. గతంలో ఎవరు, చక్ర, జాట్ లాంటి సినిమాల్లో పక్కా విలన్ షేడ్స్ ఉన్న రోల్స్ లో మెస్మరైజ్ చేశారు. అయితే డివైన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? ఇద్దరు హీరోయిన్ల మధ్య ఫైట్ ను మేకర్స్ ఎలా డిజైన్ చేస్తున్నారన్నది తెర మీద చూడాల్సిందే.
సౌత్ డామినేషన్తో ఇండియన్ సినిమా లెక్కలే మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడే భారతీయ సినిమాకి ఫేస్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ ఫ్యూచర్ తలకిందులైంది. అదే సమయంలో సక్సెస్ వేటలో నార్త్ మేకర్స్ తడబడుతూ ఉండటంతో పాన్ ఇండియా ట్రెండ్లో బాలీవుడ్ పేరే వినిపించడం లేదు. దీంతో నార్త్ మేకర్స్ ప్లాన్ మార్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ కి ముందు వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అని భావించేవారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను సౌత్ సినిమాలే రూల్ చేస్తున్నాయి. దీంతో నేషనల్ లెవెల్లో కలెక్షన్ రికార్డుల విషయంలోనూ సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్ లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనకబడింది. ఒకప్పుడు రికార్డు వసూళ్లు సాధించిన బాలీవుడ్ స్టార్లు కూడా ఈ మధ్య తడబడుతున్నారు. మన హీరోలు డే 1 సాధించిన నెంబర్స్ ను బాలీవుడ్ హీరోలు ఫస్ట్ వీకెండ్ కి కూడా రీచ్ అవ్వలేకపోతున్నారు. అప్కమింగ్ సినిమాల విషయంలోనూ బాలీవుడ్ ఫేట్ మార్చే భారీ ప్రాజెక్ట్స్ అస్సలు కనిపించడం లేదు. సల్మాన్, షారూఖ్, అమీర్ లాంటి హీరోలు సౌత్ ఆడియన్స్ ను మెప్పించలేకపోతున్నారు. అందుకే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను కేవలం నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సిద్ధం చేస్తున్నారు. అలా నార్త్ టార్గెట్ గానే వచ్చిన దురందర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అందుకే అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు మిగతా స్టార్స్. వరుణ్ ధవన్, కార్తీక్ ఆర్యన్ లాంటి కుర్ర హీరోలు అసలు పాన్ ఇండియా ట్రెండ్ ఒకటుందన్న ఆలోచన కూడా చేయడం లేదు. మీడియం రేంజ్ బడ్జెట్లో హారర్ కామెడీలు, రొమాంటిక్ డ్రామాలతో కెరియర్ నెట్టుకొస్తున్నారు. దీంతో బాలీవుడ్ సినిమా ఇప్పట్లో పాన్ ఇండియా కాన్సెప్ట్ మీద దృష్టి పెట్టే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.